ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్లు చేస్తున్నారని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుప్రజ హాస్పిటల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటాచలం తనిఖీలు నిర్వహించారు. సుప్రజ హాస్పిటల్లో మార్చి నుంచి ఇప్పటి వరకు 46 మంది గర్భిణీలకు సీజరీన్ను చేసినట్లు తనిఖీల్లో వెల్లడైనట్లు డిఎంహెచ్ఓ తెలిపారు. వైద్యురాలు ఎంఎస్ జనరల్ సర్జన్ చేసి గైనకాలజిస్టుగా సేవలు అందిస్తున్నారని పలు విషయాలను వెల్లడించారు. ఆపరేషన్ థియేటర్ ల్యాబ్ను 15 రోజుల పాటు సీజ్ చేసినట్లు ఆయన వివరించారు. అర్హత లేని సిబ్బందిని నియమించుకొని వైద్యం చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. గతంలోనూ 4 సార్లు నోటీసులు జారీ చేసిన ఆసుపత్రి యాజమాన్యంలో ఎలాంటి మార్పు రాలేదని 15 రోజుల్లో సరైన వివరణ ఇవ్వకుంటే ఆసుపత్రిని సీజ్ చేస్తామని డిఎంహెచ్ఓ హెచ్చరించారు. ఈరోజు సి సెక్షన్ ఇన్స్టిట్యూట్లో అంటే ప్రైవేట్ ఆసుపత్రిలో సి సెక్షన్ ఆడిట్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ గత సంవత్సరం నుండి సుమారుగా 48 కాన్పులు అంటే మొదటి గర్భిణి ప్రైమే అంటాము, మొట్టమొదటి కాన్పులు చేసినట్లయితే దీంట్లో 2 మామూలుగా అయినట్టుగా 46 పెద్ద ఆపరేషన్ ద్వారా చేసినట్టుగా మాకు డేటా డాక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఆ పద్ధతిలో కూడా రిజిస్టర్లో చూడడం జరిగింది. అంటే ఎక్కడైతే సి సెక్షన్ రేట్ ఎక్కువగా అంటే కడుపు కోత ద్వారా ఆపరేషన్ ద్వారా బిడ్డలు తీసే విధానానికి తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మా పై అధికారులు మాకు ఇచ్చిన సజెషన్స్, మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు రావడం జరిగింది. మరి ఈడ డిఫరెంట్ చేంజ్ ఒక 6 మంది ఆన్లైన్ చేస్తున్నారు. లాస్ట్ మంత్ చేస్తున్నారు. 101 జనవరి నుంచి ప్రైమరీ సెగ్రిగేట్ చేసి పట్టాలి. ప్రైమరీలో ఎన్ని నార్మల్ అని ఎన్ని సెక్షన్ అని చెప్పండి. డేటా ఇన్ టోటల్ తీయండి. 12 months తీయండి. 1 month 2 months 2 కేసు 3 కేసు ఉంటే మనం అసెస్మెంట్ చేయలేదు. ఓకే.